హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బీకామ్ సెకండ్ ఇయర్ కంప్యూటర్స్కి కంప్యూటర్ సబ్జెక్ట్ ఏముంది, నెక్స్ట్ అదేవిధంగా దాని సిలబస్ ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, నెక్స్ట్ అదేవిధంగా మనకి దాంట్లో ఒక ఫస్ట్ టాపిక్ కూడా డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీకామ్ కంప్యూటర్లో కంప్యూటర్ సబ్జెక్ట్ ఏంటంటే ఆఫీస్ ఆటోమేషన్ టూల్. అంటే ప్రీవియస్లో మీకు ఐసీటీ 1లో మీకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ అనేది టచ్లోకి ఉంది. సో అంటే ఐసీటీ 1లో వచ్చేసరికి ఫస్ట్ 2 యూనిట్స్ ఏంటంటే ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్స్, అదేవిధంగా థర్డ్ యూనిట్ ఎంఎస్ వర్డ్, నెక్స్ట్ అదేవిధంగా 4th యూనిట్ వచ్చేసరికి ఎంఎస్ పవర్ పాయింట్, 5th యూనిట్ వచ్చేసరికి ఎంఎస్ ఎక్సెల్. సో ఇక్కడ వచ్చేసరికి మనకేం జరుగుతుందంటే ఆ 5th యూనిట్నే ఇక్కడ కంప్లీట్ సిలబస్గా చేశారు. అంటే ఆ 5th యూనిటే మనకి 3 యూనిట్స్లా వస్తుంది. ఎంఎస్ ఎక్సెల్ అనేది మీరు అక్కడ కనుక క్లారిటీగా విన్నట్టయితే ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకవేళ అక్కడ కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే ఇక్కడ వినండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటో డిస్కస్ చేద్దాం. మనకి ప్రీవియస్లో ఉన్నట్టే మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి యూనిట్ 1 ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్లో మనకి ఫీచర్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నాం, ఇలాంటి కొన్ని అంటే సింపుల్ టాపిక్స్ ఇంట్రడక్షన్ మొత్తం ఈ యూనిట్ 1లో ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ఫార్మేటింగ్ ఆప్షన్స్. అంటే ఎంఎస్ ఎక్సెల్ అనే దాంట్లో మనం ఆ పైన ఉన్న మెనూ బార్ని, నెక్స్ట్ అదేవిధంగా టూల్ బార్ని, వీటన్నిటిని ఫార్మేట్ చేసుకుంటూ వస్తుంటే అంటే చేంజ్ చేస్తూ వస్తుంటే మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ ఫార్ములాస్ ఏముంటాయి, ఇవన్నీ ఈ సెకండ్ యూనిట్లో వస్తాయి. థర్డ్ యూనిట్ వచ్చేసరికి చార్ట్స్. సో చార్ట్స్ అంటే ఏం జరుగుతుందంటే బార్ చార్టు, పై చార్టు, సో ఇలా నెంబర్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ చార్ట్స్ గురించి ఇక్కడ క్లారిఫికేషన్ అనేది ఇస్తాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఇచ్చిన ఎక్సెల్లో ఇచ్చిన డేటాని, అది స్టూడెంట్ డేటా అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ డేటా అయినా అవ్వచ్చు, ఆ డేటాని ఒక పిక్చరల్ రిప్రజెంటేషన్లోకి మార్చి సో అక్కడ సింబల్స్ అనేవి, అక్కడ మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా. తర్వాత వచ్చేసరికి ఏంటంటే 4th యూనిట్లో ఈ 3 యూనిట్స్ వచ్చేసరికి మీకు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించినవి. నెక్స్ట్ 4th యూనిట్కి వచ్చేసరికి ఏంటంటే ఎంఎస్ యాక్సిస్. సో ఎంఎస్ యాక్సిస్ అంటే ఏంటంటే ఇక్కడ డేటాబేస్ని క్రియేట్ చేయటం. అంటే ఇక్కడ రాశారు ఆల్రెడీ చూడండి, క్రియేటింగ్ ఏ సింపుల్ డేటాబేస్ అండ్ టేబుల్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి కొన్ని డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. అంటే డిబిఎంఎస్ అంటారు మీకు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో దాంట్లో వచ్చేసరికి డేటాబేస్ని స్టోర్ చేయడానికి, అదేవిధంగా దాంట్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికి, మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. సో కొన్ని టేబుల్స్లో డేటాని ఫీడ్ చేస్తాం. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో మనకి ఇక్కడ ఎంఎస్ యాక్సిస్లో యూజ్ చేశారు. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసరికి ఏంటంటే ఫైండింగు, సార్టింగు, డిస్ప్లేయింగ్ ద డేటా. సో ఏంటంటే నాకు కావాల్సిన డేటాను వెతుక్కుంటాను, అదేవిధంగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటాను, అదేవిధంగా అందరికి కనిపించేటట్టు చేసుకుంటాను. సో ఈ 5 యూనిట్లలో నుంచి మీకు పేపర్ ప్యాటర్న్ ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. మొత్తం వచ్చేసరికి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. సో 8 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ అనేది రాయాలి. సో 5 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ 15 మార్క్స్, టోటల్ వచ్చేసరికి 75 మార్క్స్. సో దీంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ యూనిట్ నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, థర్డ్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఏంటంటే ఇలా ఇవ్వాలని రూల్ ఏం లేదు, బట్ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పటిదాకా వచ్చిన పేపర్స్లో ఇలాగే వచ్చాయి. లేదంటే ఏం జరుగుతుందంటే థర్డ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి సెకండ్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ 3 యూనిట్స్ కనుక మీరు చదువుకుంటే మనకి ఇక్కడ 75కి 75 అటెంప్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ 2 యూనిట్స్ కూడా మీకు నాలెడ్జ్ ఉంటే తర్వాత ఫర్దర్ స్టడీస్లో మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఏంటంటే 3 యూనిట్స్ చదవమని చెప్పను, మొత్తం కంప్లీట్గా చదువుకుంటే మన సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ వస్తే చాలా కంపెనీల్లో జాబ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అసలు ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ అసలు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. సో నేను సింపుల్గా రాస్తున్నాను, రోస్ అండ్ కాలమ్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. సో పైన వచ్చేసరికి ఏబిసిడీలు, కింద వచ్చేసరికి 1 2 3 ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ టైప్లో రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి. దీన్ని మనం సెల్ అంటాం. అంటే ఒక చిన్న పార్ట్ ఉంది చూసారా, దీన్ని సెల్ అంటాం. సో ఇట్లా ఉంటుంది ఎంఎస్ ఎక్సెల్ అనేది. సో దీంట్లో అసలు ఎందుకు అసలు ఎంఎస్ ఎక్సెల్ని యూజ్ చేస్తారు అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఆడిటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. అంటే క్యాలిక్యులేషన్స్ చేయాలి అంటే మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం, క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం. మరి వేరే చేయాలనుకుంటే సమ్ ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ క్యాలిక్యులేటర్లో చేయగలుగుతామా, కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం ఏంటంటే
ఏదైనా క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్గా చేసేవచ్చు. సో ఫార్ములాస్ అన్నీ ఎంఎస్ ఎక్సెల్లోనే ఉంటాయి. మనం ఆ ఫార్ములా మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మెయిన్ పర్పస్ క్యాలిక్యులేషన్స్. అదేవిధంగా చార్ట్స్ కూడా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనం ఇచ్చిన డేటాని ఒక పిక్చరల్ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తుంది, డిస్ప్లే చేసేస్తుంది. మనం ఒక చార్ట్ అనేది గీయటం అంటే మనకి చాలా టైం పడుతుంది. సో ఎంఎస్ ఎక్సెల్లో వచ్చేసరికి ఏంటంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ డేటా ఉంటే దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని పై చార్టో లేకపోతే నెక్స్ట్ బార్ చార్టో అని చెప్పి మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే అది డేటా అనేది ఇట్లాగా చార్ట్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో చార్ట్స్లో కన్వర్ట్ అయ్యి ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రాసాను ఆ డేటా మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్, ఇది ఫిజిక్స్, నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్స్. సో ఇట్లా ఏం జరుగుతుందంటే ఆ స్కోరింగ్ అనేది ఏ ఇయర్ ఎట్లా పెరిగింది అనేది అనాలసిస్ అనేది ఇక్కడ ఎక్సెల్లో చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మెయిన్ పర్పస్ ఏంటి, ఆడిటింగ్ పర్పస్. ఈజీగా క్విక్గా యాక్యురేట్గా వాల్యూస్ అనేవి ఇవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫీచర్స్ అంటాం, ఎక్కువ శాతం ఏంటంటే యూజెస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఎంఎస్ ఎక్సెల్ని నేను వాడటం వల్ల అసలు నాకేం యూజెస్ ఉన్నాయి, అసలు ఎంఎస్ ఎక్సెల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ వల్ల నాకేం యూజ్ ఉంది, నాకంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళకేం ఇటువంటి యూజ్ ఉంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఇది ఆల్రెడీ మనకి ఎంఎస్ ఆఫీస్లో కూడా ఇక్కడ ఎంఎస్ వర్డ్లో కూడా ఉంది. ఫైండ్ అండ్ రీప్లేస్ కమాండ్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే నాకు షీట్ అనేది దాంట్లో ఏంటంటే వేల కొద్ది డేటా ఉంటుంది, లక్షల కొద్ది డేటా ఉందనుకుందాం. సో నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయనుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ డేటాలో నుంచి నాకు కావలసిన డేటాని సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఈ ఫైండ్ అనే కమాండ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ఒక చిన్న ఇది ఎక్సెల్ డేటా అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక 1000 నేమ్స్ ఉన్నాయి. సో టోటల్గా 1000 నేమ్స్ ఉన్నాయి. ఈ 1000 నేమ్స్లో నుంచి నాకు వచ్చేసరికి శివ అనే నేమ్ కావాలి. సో ఈ శివ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 చోట్ల ఉందనుకుందాం. సో ఈ 4 చోట్ల ఉంది. సో ఈ 4 ప్లేసెస్లో ఉన్నప్పుడు నాకు అసలు ఫస్ట్ ఆ 1000 మందిలో శివ అనే పేరు ఎక్కడుందో ఫైండ్ అవుట్ అవ్వాలంటే ఫైండ్ అని కొట్టాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం జరగాలి, శివ అనే ప్లేస్లో శివరావు అని రావాలి, అప్పుడు రీప్లేస్ కొడతాం. సో ఫైండ్ అనేది అయింది, వెతికేసింది ఎక్కడుందో. నేను రీప్లేస్ ఎప్పుడైతే కొడుతున్నానో ఈ శివ అనే ప్లేస్లో ఏమొస్తుందంటే శివరావు అని చెప్పేసి ప్లేస్ అయిపోతుంది. సో అట్లాగా వెతికిన వాటిలో రీప్లేస్ చేయడానికి ఇక్కడ మనకి ఈ ఫీచర్ ఎక్సెల్ అనేది యూజ్ అవుతుంది మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్. సో ఇక్కడ ఏంటంటే వేరే సాఫ్ట్వేర్స్ అన్నిటికీ ఏంటంటే ఈ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఆ ఫైల్కి ఏం జరుగుతుందంటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఆ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే అది ఓపెన్ అవ్వదు. సో మీరు ఆ ఫైల్ అనేది మీరు చూడటానికే ఉండదు, దాంట్లో ఉన్న డేటా చూడటానికే ఉండదు, డిలీట్ చేసుకోవడం తప్ప. సో ఇలాగా పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ ఫ్యూచర్ అనేది మనకి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డేటా ఫిల్టరింగ్. సో ఇది కూడా చాలా మెయిన్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్లో మెయిన్ అడ్వాంటేజ్. అంటే ఇక్కడ ఫిల్టరింగ్ మీన్స్ ఏంటంటే మనకు కావలసిన డేటాలన్నీ ఒక దగ్గరకు తీసుకొచ్చేస్తుంది, మనకు అవసరం లేని డేటాని ఇంకొక దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక డేటాలో 100 మంది పేర్లు ఉన్నాయి, 100లో శివ అనే నేమ్స్ ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి. లేదంటేనేమో బైక్ కంపెనీ అనేది ఉందనుకుందాం. బైక్ కంపెనీ ఉంటే 10,000 అబోవ్ శాలరీ ఉన్న అక్కడ వర్కర్స్ అందరు ఇటు రావాలి ఒక సైడ్ అని నేను ఎప్పుడైతే కాల్ చేస్తానో కొన్ని క్వైరీస్ యూస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే నేను అక్కడ ఆ కీవర్డ్ అనేది రాశానో 10,000 పైన ఉన్న శాలరీ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ అటు సైడ్కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డేటా సార్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా. డేటా సార్టింగ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది మనకేం జరుగుతుందంటే ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 10 రావాలి. సో అప్పుడు ఒక ఆర్డర్ సార్టింగ్లో 1 to 10 అని పెట్టుకుంటున్నాం. A to Z రావాలి. సో A to Z అనే ఆప్షన్ పెట్టుకుంటాను. Z to A అంటాను, Z to A అనే ఆప్షన్ వస్తుంది. సో ఇట్లా ఏం జరుగుతుందంటే ఒక ఆర్డర్లో ప్లేస్ చేయడానికి కూడా మనకి ఈ డేటా సార్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఫిల్టరింగ్ వేరు, సార్టింగ్ వేరు. ఫిల్టరింగ్ అంటే ఏంటి, ఏ డేటా అయినా సరే నాకు ఒక డేటా వచ్చి నా దగ్గర పక్కన ఉండాలి, నాకు కావాల్సిన డేటా వచ్చి నా దగ్గర ఉండాలి. ఇది వచ్చేసరికి ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తుంది. సో సార్టింగ్ వేరు, ఫిల్టరింగ్ వేరు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ క్యాన్ బీ డన్ ఈజీలీ అండ్ క్విక్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఈజీగా చాలా స్పీడ్గా చేసేస్తుంది. అదేవిధంగా చాలా యాక్యురేట్గా మనకి క్యాలిక్యులేషన్స్ వస్తుంది. ఫార్ములాస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫార్ములాస్లోకి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాని దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి క్యాలిక్యులేషన్స్ అనేది అయిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే క్రియేటింగ్ డిఫరెంట్ చార్ట్స్. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి
చార్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను ఏంటంటే మనకి ఇలాగ ఉన్న డేటా స్టూడెంట్ డేటా ఉంది, అతను ఏ ఇయర్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ కావాలి అని డేటా ఎంటర్ చేశాను ఎంఎస్ ఎక్సెల్లో. అవుట్పుట్ కూడా మనకు వచ్చేసింది, అంతా డేటా కూడేసింది, అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు నాకేంటంటే అవుట్పుట్ కంప్లీట్గా అది చార్ట్స్లో రావాలి. నేను జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసేసి పై చార్ట్ అని కొట్టానంటే పై చార్ట్లో వచ్చేస్తుంది, బార్ చార్ట్ అని కొడితే బార్ చార్ట్లో వచ్చేస్తుంది. సో డ్రాస్టిక్గా ఎక్కడ చేంజ్ అయింది అనేది మనకి డేటా చూసే కంటే పిక్చర్ రిప్రజెంటేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఆ చార్ట్స్ అనేది కూడా మనకి ఈ ఎక్సెల్లో మెయిన్ ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆటోమేటికల్లీ ఎడిట్ ద రిజల్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనం ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాస్తున్నాను నేను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సెల్లో వచ్చేసరికి 2 అని రాశాను, ఈ సెల్లో వచ్చేసరికి ఏంటంటే 4 అని రాశాను, ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి సెల్ 1, ఇది వచ్చేసరికి సెల్ 2 అనుకుందాం. సో ఇప్పుడు నాకేం కావాలండి, ఇక్కడ సెల్ 1 ప్లస్ సెల్ 2 అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ జనరల్ ఫార్ములా చెప్తున్నాను, ఇక్కడ కంప్లీట్ ఫార్ములా రాయట్లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నాకు అవుట్పుట్ ఎంత వస్తుందంటే 6 అని వచ్చేసింది ఈ సెల్లులో. నేనేం చేస్తాను అంటే ఇక్కడ తర్వాత ఇది అసలు ఈ సెల్ని కదిలిట్లా, ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తాను అంటే ఇక్కడ 5 అని రాశాను. 5 అని రాస్తే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా 5 ప్లస్ 2 ఎంత అవుతుంది, 7 అనేది ఇక్కడ అవుట్పుట్ మారుతుంది. ఇక్కడ నేనేం చేస్తాను అంటే మళ్ళీ దీన్ని 3గా రాశాను. సో 5 ప్లస్ 3 ఎంత అవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా 8 అనేది మారిపోతుంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను పైన మాడిఫికేషన్ ఇక్కడ ఒక్కసారి ఫార్ములా రాశాను, ఆ ఫార్ములా రాసేసి ఇక్కడ ఈ సెల్ రెండింటిని సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చేసింది డేటా. ఈ డేటా అనేది చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎలా చేంజ్ అవుతుంది, నేను ఇక్కడ ఉన్న పైన ఇచ్చిన డేటాని చేంజ్ చేస్తే కింద కూడా ఆటోమేటిక్గా డేటా అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ ఫెసిలిటీ అసలు ఇది చాలా మెయిన్ అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ద ఎంటైర్ వర్క్ షీట్ ఆర్ పార్ట్ ఆఫ్ ది క్యాన్ బి ప్రింటెడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ప్రింట్ చేయాలి అనుకుంటే ఎంటైర్ వర్క్ షీట్ని ప్రింట్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఇది మొత్తాన్ని ప్రింట్ ఇవ్వచ్చు, లేదంటే నాకు ఇంతవరకు కావాలనుకుంటే ఇంతవరకే ప్రింట్ ఇస్తాను, లేదు మొత్తం కావాలంటే మొత్తం కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా ఏంటంటే మనకి ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో ఉన్న ఫీచరే, ఇక్కడ కూడా మెయిన్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇట్ ప్రొడ్యూస్ ద యాక్యురేట్ రిజల్ట్. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, రిజల్ట్ అనేది ఇవ్వటమే కాదు, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుంది, యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కెన్ బి డన్ ఈజీలీ అండ్ క్విక్లీ. సో క్లియర్గా అంటే చూడండి, ఈజీగా చేస్తుంది, స్పీడ్గా చేస్తుంది, అదేవిధంగా ఖచ్చితమైన రిజల్ట్ ఇస్తుంది. అంటే మనకేంటంటే క్యాలిక్యులేటర్ కానీ కంప్యూటర్ కానీ యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తాయి. సో ఇక్కడ ఈ ఎక్సెల్లో కూడా ఏంటంటే మనం ఏదైనా ఒక ఫార్ములా రాస్తే ఎటువంటి మిస్టేక్ లేకుండా యాక్యురేట్గా స్పీడ్గా రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఫెసిలిటేట్స్ క్యారీయింగ్ అవుట్ వాట్ ఇఫ్ అనాలిసిస్. సో ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. సో ఇది మీకు ఈ ఫస్ట్ యూనిట్లోనే ఫర్దర్గా కాన్సెప్ట్లో ఉంటుంది. సో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఇఫ్ అనేది చాలా మెయిన్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ ఫీచర్స్లో ఉంది, అంటే ఎంఎస్ ఎక్సెల్లో ఉంది. సో ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ అనేది, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. సో ఈ 4టిని కలిపి ఎంఎస్ ఆఫీస్ అంటారు. ఈ ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏం చేశాడంటే ఎంఎస్ వర్డ్ అనేది, ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఇవ్వకుండా ఎంఎస్ ఎక్సెల్ అనేది, ఎంఎస్ యాక్సెస్ అనేది ఈ 2 యూనిట్స్ ఇచ్చాడు. ఈ 2 యూనిట్స్ని కలిపి మనకి ఏం చేశాడంటే ఇక్కడ 5 యూనిట్స్గా డిక్లేర్ చేశాడు. సో ఇక్కడ ఏంటి డిస్ప్లే చేశాడు. ఇప్పుడు ఇందులో కూడా ఎంఎస్ ఎక్సెల్ అనేది 3 యూనిట్స్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేశాడు. నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్ 2 యూనిట్స్గా ఇచ్చాడు. మొత్తం కలిపి 75 మార్క్స్, 3 యూనిట్స్ నుంచే మ్యాక్సిమం 75 మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఏంటంటే మెయిన్గా ఇంట్రడక్షన్, జస్ట్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే కాన్సెప్ట్ మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఇది కాన్సెప్ట్.